ఈ దినం ప్రభు మనల్ని ఈ విధంగా మరొకసారి కలవడానికి సజీవ లెక్కలో ఉంచి మనల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి మనకు ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి మనం నడిపిస్తున్న ప్రభువుకి మనం ఎంతో రుణస్థలమై ఉన్నాం. So we are indebted to our Lord Jesus, who is providing all our needs, whether it's food or any other needs. Thank God for that. ప్రభుని స్తుతించే ముందు కొన్ని మాటలు మనం చూద్దాం. So before praise and worship, let us say a few words. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. Philippians chapter 3, let us see a few points that are written by Paul. నేను చదువుతాను 12వ వచనం 13వ వచనాన్ని. Verse 12 and 13, I'm going to read Philippians chapter 3, verse 12 and 13. ఇదివరకే నేను గెలిచితనని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వెగురుపడుచు 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ఇక్కడ పౌలు తన యొక్క ఆసక్తిని తన యొక్క సాక్ష్యం పంచుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క 12-13 వచనాల్లో నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందితేనని అనుకోవట్లేదు, నేను పరిపూర్ణని అనుకోవట్లేదు, కానీ గురి వద్దకు పరిగెడుతున్నానని చెప్తున్నాడు. So here verse 12 and 13, Paul was writing that I'm still not perfect, I have not already obtained it, but I press on towards perfection. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని నిజంగా మనం గ్రహించినట్లయితే మనకంత సులువుగా ఉంటుంది. So if we understand God's word and really observe that, it will be so easy for us. అది మనకి సరిగా అర్థం కానప్పుడు అపవాది మనల్ని ఎంతో కన్ఫ్యూజన్లో పెట్టి మనల్ని ఆ యొక్క సంతోషాన్ని కలిగి ఉండుకోకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. So when we don't understand properly, then the devil will put some confusion there, and then that's how he will lead us. ఎందు గురించి అంటే పౌలు గురించి మనం చూసినప్పుడు అతను జయ జీవితం కలిగి ఉన్నాడని మనకు తెలుసు. So when we look at Paul's life, we know that already he has a overcoming life. అయితే ఇతను నేను సంపూర్ణ సిద్ధి పొందలేదనే చెప్తున్నాడు. But here he is saying that I have not become perfect. ఇక్కడ పౌలు చెప్పిన విషయాల్లో చూస్తే గనక తన యొక్క పత్రికలో గాని నేను జయించిన ప్రకారము నన్ను జయించడానికి మీరు కూడా జయించడానికి ఎక్కడ చెప్పలేదు. So nowhere if you see in Paul's life that as I am overcoming, you also be overcomers. He never said like that. నేను నడుచుకున్న ప్రకారం నడుచుకోమని చెప్తున్నాడు. So follow me as I followed Jesus. That's what he said. అంటే అతను గమనంలో ఏం కలిగి ఉన్నాడంటే ప్రతిదినం జయం అన్నది ఆల్రెడీ ముగింపు కాదు కానీ ముందుకు కొనసాగిపోయేది. So for him, for Paul, the overcoming is not something he already obtained it, but it's something, a progressive thing. అది అద్భుతమైన యొక్క జయ జీవితం అన్నది క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన మెట్టు అది. So overcoming life is a one step, a good step. ఆ ముందుకు కొనసాగిపోవడం అన్నది మన యొక్క గురి ఎదుగు పరిగెట్టడమే మన యొక్క ఆ యొక్క ప్రయాణం మనది. But our journey is to reach our destination, that is our goal, that through which we will go. కాబట్టి అంటే వాక్యాలను చదివి అర్థం చేసుకునే విషయంలో నాకు కూడా ఎంతో కన్ఫ్యూజన్ ఉంటూ ఉండేది. So to read God's word and understand, I also used to have a lot of confusion. ఉదాహరణకి సమరయ స్త్రీ గురించి చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, So for example, if you look at the Samaritan woman in John chapter 4, అనేక సంవత్సరాలు ఆమె ఒక వ్యభిచార స్త్రీ అని అనుకునేవాడిని. So for many years, whenever I was reading about that woman, I used to think she's an adulterous woman. ఒకవేళ యథార్థంగా చూసినట్లయితే ఒకవేళ మీలో కొందరు కూడా అటువంటి అనుమానం ఉండవచ్చు. So honestly speaking, some of you may be also having that thought. అంటే ఆమె ఒక 5గురు నుంచుకుంది అన్నట్టుగా నేను అనుకునేవాడిని ఒకవేళ వాక్యం చదువుతున్నప్పుడు కూడా. So though I was reading God's word, I used to think that she is with 5 men. కానీ అక్కడ వాక్యాన్ని జాక్ బ్రదర్ వివరించినప్పుడు ఆ వాక్యాలు మరలా అటు జాగ్రత్తగా విన్నప్పుడు వాళ్ళకి 5గురు భర్తలు వాళ్ళు, అంటే ఆమె విడాకులు ఇచ్చింది వాళ్ళకి అన్నది చాలా తేటగా ఉంది వాక్యంలో.
So in the word of God, it's very clear that these all are 5 husbands, and she actually divorced one and then married other, like that. అయితే ఇప్పుడు ఎవరితో అయితే ఉంటుందో అది అప్పుడు ఆమె భర్త కాదు. అంటే ఆమె మ్యారేజ్ చేసుకోలేదు. ఆమెతో ఉంటుంది గాని. So now with whom she is staying with, he is not her husband, but she is staying with him. అది చాలా తేటగా చెప్పబడి ఉన్నప్పటికీ నేను ఆమె అసలు మ్యారేజే చేసుకోలేదేమో అంతమంతా ఉంటుందా అనుకునేటంత ఆ విధంగా ఉండేది. So when I was reading that, I used to think that she never got married. She was like an adulterous woman. I used to think like that. ఇలాగ అనేక విషయాల్లో మనకి ఆ యొక్క దేవుని యొక్క దైవజనుల ద్వారా దేవుడు మనకి వాక్యాలు తేటపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు. So praise God that through godly men, God is revealing or opening up for understanding of these words. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడు ఆ యొక్క గ్రహించలేదు కానీ మరలా వింటున్నప్పుడు ప్రభు ఆ విధంగా గ్రహించడానికి కళ్ళు తెరిచాడు. So when I read that before, I never understood, but again and again when I was hearing and reading, then God opened my eyes. అయితే అంటే మీలో ఒకవేళ చాలా తేటగా అది గ్రహింపు కలిగి ఉండవచ్చు మీలో చాలా మందికి. So maybe some of you have that clarity already. కొంతమందికి నాకులాగే ఆ విధంగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. So some may be like me, but they may not be able to see very clearly in the word of God. అయితే మనకి తెలుసు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ప్రభువు చెప్పారు అపవాది అబద్ధికుడని. So John chapter 8 verse 44, we know that Jesus said that the devil is the father of lies. వాడు అబద్ధానికి జనకుడని, వాడు ఎంత సత్యమే లేదని ప్రభువు చెప్పారు. So in him there is no truth and he is the father of lies. కానీ 45వ వచనంలో ఆయన సత్యమే చెప్తున్నానని యేసు ప్రభు చెప్తున్నారు. ఆయన చెప్పేదంతా కూడా సత్యమే. And verse 45, that whatever Jesus speaks, that is truth. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. So when we always need to ask the Lord that we may be able to understand this truth. కాబట్టి ఈ విధంగా మనం కూడుకుంటున్నది దేని గురించి? So why are we gathering like this? మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి. So that is to come and encourage one another, to challenge one another, to so that we can progress. అయితే పౌలు ఏ విధంగా చెబుతున్నాడో నన్ను పోలి నడుచుకోండి అని మనం కూడా మన వెనకున్న వారికి చెప్పడానికి మనం పిలువబడ్డాం. ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని నడుచుకుంటూ ఆ ముందుకు వెళ్తానికి వెనకున్న వారిని ఇదిగో మమ్మల్ని పోలి నడుచుకోండి అని చెప్పడానికి మనం ఈ విధంగా పిలువబడ్డాం. So we are also called that we may progress and then to be able to tell those who are young believers that follow me as I follow Jesus. అయితే ఈ యొక్క జయ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు So when I was thinking about overcoming life, నా ఆలోచన 3 మెట్టులు కనిపిస్తున్నాయి. so there are 3 steps I am seeing. ఒకటేమంటే మనకి అంటే ఈ లోకంలో ఉన్న జయము వేరు, మనము బైబిల్ ప్రకారం మనకు కలిగే జయము వేరు. So the overcoming life that we receive as per the world is different, but as per the word of God is different. అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని కత్తితో, ఖడ్గంతో లేకుంటే సైన్యంతో జయించి రాజునవ్వడము వేరు. ఆ విధంగా ఆయన చేయలేదు. అది లోకంలో ఆలోచించేది. ఒక వ్యక్తి ఇతరులు ఫిజికల్ గా ఓడించి జయించడం అనేది లోకంలో ఆలోచించే విజయం. So if you think the victory in this world, that people take swords and so much of power and strength so that they can win the battles and they become like overcoming. That is how we in this world. కానీ యేసు ప్రభు తన యొక్క నిస్సహాయ స్థితిని మనకి కనపరిచినట్టు చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యం. ఆయన ఏంటి నిజంగా దేవుని కుమారుడు అయితే ఆయన దిగిరావచ్చు కదా అన్నట్టు ఎంతో అంత జాలిగా మనకు కూడా చూస్తే ఎంతో అది బాధాకరమైన స్థితిలో ఉంది. కానీ అది ఎంత గొప్ప విజయం అది. But if you see Jesus Christ, even when he was on the cross, everybody is saying, if you are son of God, you come down, and he was as if he's helpless, and that is how he appeared. కానీ ఆయన విజయము మనం అనుకున్న విధానంలో ఉన్నట్లయితే ఎప్పటికీ మనకు రక్షణ కలగకపోను. So if you think that even the Jesus, the way he overcame and the victory he won, if it is as per the worldly standard or the way you think, then we never can think that salvation is achieved. కాబట్టి మన విజయం గురించి ఆలోచించినప్పుడు మనం చూడాలి దేవుని వాక్యానుసారమైన స్థితే మనకి ఆయన సమకూర్చి ఉన్నాడు మనకి. So when you think about this victory, then according to the word of God, what Lord has granted to us, we need to see that. ఇది యేసు ప్రభు ఆల్రెడీ మనం చూస్తాం. జాక్ బ్రదర్ అనేక సార్లు వివరించినట్లు ఆయన ఆల్రెడీ పర్వత శిఖరాన్ని ఆయన ఉన్నాడు.
మనం దానికి అధిరోహించడానికి కొంతమంది ఆల్రెడీ సమీపంలో ఉన్నారు. ఇంకా మధ్యలో ఉన్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉన్నప్పటికీ ఆ పర్వతం వైపే మనం ముందుకు పైకెక్కడానికే వెళ్తున్నాం. So as we hear from Brother Zach that we always see that Jesus Christ who is at the top of the mountain, and we all started this journey to climb that mountain, and we all are there in between, and but we all are moving towards same destination. కాబట్టి అది మన గురి అది. ఆ విధంగా ముందుకు వెళ్ళడం, ఆ ప్రయాణంలో మనం ఉండడము. So we all are in this journey, and that our goal is to reach the destination. అయితే ఈ యొక్క నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగిన ఆ తలంపుని అది 3 మెట్లు మీతో పంచుకోవాలని ఆలోచిస్తున్నాను. So the 3 steps for this overcoming life I want to share from my thoughts. అయితే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినప్పుడు మనము గత వారం చూసిన విధంగా మనం కలిగి ఉండవలసిన 9 విషయాలు, విడిచిపెట్టవలసినవి 9 విషయాలు మనం చూస్తాం అందులో ఎంతో వివరంగా చెప్పినట్లు. So Matthew chapter 5 that 9 things that we need to have the beatitudes, and 9 things that we need to forsake. Very clearly we have seen. ఇది ఎటువంటిదంటే ఈ లోకములో మనం చూసినట్లయితే ఒక చదువు లాంటిది ఇది. So this is like in this world if you see it's like education. ఇది వ్యక్తిగతంగా మనము చూస్తాం. ఇక్కడ మనకి ఎనిమీ ఎవరు కనిపించరు ఇక్కడ. So here we don't see any enemy here. అంటే మనం విడిచిపెట్టవలసిన 9 విషయాలు అనగా కోపము, మోహపు చూపులు, అబద్ధము, ప్రతీకారం, నచ్చిన వారినే ప్రేమించడం, శత్రువులను ద్వేషించడం, మన నీతి క్రియలు అంటే మనం రహస్యంగా చేయవలసినవి, మనం ధర్మం చేసేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా, అదేవిధంగా మనము ఉపవాసం చేసేటప్పుడు ఇవన్నీ సీక్రెట్గా చేయాలని, అదేవిధంగా భూమి మీద ధనం కూర్చుకుంటా, ఇంకా చింత, తీర్పు, ఇవన్నీ ఈ 9 విషయాలు మన వ్యక్తిగతంగా మనము అభ్యాసం చేసేవి, అంటే మనం పోరాడవలసినవి. So here all these things if you see directly you may not see enemy, but there are 9 things which we need to battle against: the lust of the eyes, the anger and hypocrisy, and all these things, and even the anxiousness and judging others, and there are many things mentioned here. ఇది ప్రభు మనకు సహాయం చేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. మనకు దప్పిక అవసరం వీటిలో మనము విజయం సాధించడానికి. To overcome all these things we need the thirst, and the Lord will help us. అయితే ఒక వ్యక్తి చదువుకుంటున్నప్పుడు టీచర్ ఏ విధంగా సహాయం చేస్తుంటాడో ఆ విధంగానే మన ముందున్న వారు కూడా మనకి మాదిరికరంగా ఆ విధంగా ఉంటుంటారు. ఈ విధంగా ఈ విషయాల్లో ముందుకు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి. So during the education, when you are studying, how the teachers are always there to help us to progress in our education. In the same way, the brothers who walked ahead of us, they are always there to help us in this spiritual overcoming life also. అయితే ఇది నేను కోపాన్ని చేయించానని అతిశయించడానికి కాదు, లేకుంటే మోహ చూపులు చేయించానని అతిశయించడానికి కాదు, ఇది లేకుంటే వేరే ఆ విషయాలు అతిశయించడానికి కాదు ఇది. So this is not for boasting that I have overcome lust or I have overcome anger. This is not to boast like that. మనం బలహీనులు, మనం ముందుకు వెళుతూ ఆయన యొక్క విధానంలో మనం ముందుకు వెళుతూ ఇతరులకి మనం చేయి పైకి లాగడానికి మనము చేయాల్సిన అభ్యాసం ఇది. So this is the education or the learning that we need to do to progress, so that as we overcome we need to give our hand to those who are weak, to also help them to come up. అనేక మందికి ఒకవేళ 9 విషయాలు విడిచిపెట్టాలనే విషయం కూడా తెలియదు, ఎంత మనం వింటున్నప్పటికీ కూడా. So though we are hearing so much, even many people they don't even know that we have to forsake some of these things. ఇది ప్రాథమికమైన పునాది సత్యాలని మనం వింటాం. So these 3 chapters in Matthew 5, 6, 7, that these are very foundational teaching. That's what we are hearing. ఇందులో ఎంతో దప్పిక మనకు అవసరం. నిజంగా దేవుని పాదముల ఎద్దుకు వెళ్ళడానికి మనలో అంతరంగ జీవితము ఏ విధంగా ఉందో పరిశీలించుకోవడానికి అవి ఎంతో మనకు ఉపయోగపడేవి. So much thirst is needed here to really take this word, to examine our inner life, how we are living. That way we can progress. అంటే మనము నాలో కోపం ఉందా, లేకుంటే మోహపు చూపులు ఉన్నాయా, లేకుంటే ప్రతీకారం తీర్చుకునే ఉంది, వేషధారణ, ఇవన్నీ నా హృదయానికి సంబంధించినవి. నేను ఏ ఉద్దేశంతో, నా మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. So whether it is anger, taking revenge, or lust of the eyes, or hypocrisy, all these things are hidden in the heart, and many people don't even notice outside in my life. లేకుంటే చింత గాని, తీర్పు తీర్చే నా హృదయంలో తీర్పు తీరుతూ ఉండవచ్చు, లేకుంటే చింతలో ఉండవచ్చు, అది ఎవరికి తెలియదు. So being
being anxious in my heart or judging others, all these things also hidden in the heart, nobody can see. కాబట్టి ప్రభు యొద్దకు వెళ్ళి మనం పరిశీలించుకొని విషయాల్లో ఆయన కృపను వేడుకుంటూ మనం జయించవచ్చు వీటిని. So these things we can overcome. We can go to our Lord and plead for His grace, and by grace we can overcome. కాబట్టి వీటిని ఏ విధంగా జయించాలో ప్రభు చెప్పి ఉన్నారు. మన ఇరుకు మార్గంలో వెళ్ళడం పరిశుద్ధాత్మ ద్వారా మనము వీటిని జయిస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా. So by being filled with Holy Spirit, we can overcome these things. అంటే మనం వెలుగులో నడవడం ద్వారా. So by walking in the light, యథార్థంగా ఉండడం ద్వారా. being honest. అయితే ఈ విషయాల్లో అపవాది ఇక్కడ మోసగించేది ఏమంటే, మనము ఇంత క్రితం అనుకున్నట్టుగా పౌలు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ధైర్యం కలుగుతుంది. అదేమంటే అతను ఇంకా సంపూర్ణ స్థితి పొందానని అతను అనట్లేదు. So as we remember what we read the first verse, that Paul was saying that he is not thinking that he has already obtained the perfection in his life. అనేక సార్లు ఈ విధంగా అనుకుంటారు కొంతమంది, బ్రదర్ నేను చూపులో పడిపోయాను బ్రదర్, లేకుంటే ఇట్లా అని డిస్కరేజ్ అయ్యి చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అపవాది యొక్క అబద్ధానికి తావిచ్చి. So there are some brothers, they say that brother I have fallen in this lust of the eyes, and then he starts backsliding and completely leave everything and he go back. అంటే కొంతమంది ఆసక్తితో ఆ విధంగా పడిపోవడము, అది వాళ్ళ గురించి కాదు నేను చెప్పడం, వాటిని వెంబడించి వెళ్ళిపోయే వాళ్ళ గురించి కాదు. So I'm not talking about those who are loving sin and they want to pursue after sin and going after it. I'm not talking about such people. కానీ ఎక్కడైనా ఏదైనా బై మిస్టేక్ చూసినా లేకుంటే అది తప్పని తెలిసినప్పుడు అంటే రిపెంట్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. So I'm talking about those who are slipping and falling by mistake into a sin, and then to repent. Such people I'm talking about. అపవాది చెప్పింది నువ్వు ఓడిపోయావు అక్కడ పడిపోయావు అన్నది. So at that time the devil will come and say you are completely lost, you have fallen. కానీ అక్కడ మనం వాటి నుంచి పారిపోవాలన్నది, పవిత్రమైన హృదయం కలిగిన వారితో కలిసి మనం ప్రార్థన చేయాలన్నది దేవుని వాక్యం చెప్పేది. So the word of God says that you need to flee from those sins and join with the saints and pray along with them. That is what word of God says. కాబట్టి ఇక్కడ అంటే ఒక వ్యక్తి చదువుకునేటప్పుడు యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయితే అతను ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినట్టేమే కాదు. So while in education also, if one person fails in unit test, doesn't mean that final exam also he failed. ఒకవేళ క్వార్టర్లీనో హాఫర్లీలోనో ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అతను ఫైనల్ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టేమే కాదు. So quarterly or half yearly exams, if one subject is failed, it doesn't mean that final exam he failed. కానీ ఆ యొక్క ఫైనల్ ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు పాఠం నేర్చుకుంటున్నాడు, ఓహో నేను ఇక్కడ బలహీనంగా ఉన్నాను ఇప్పుడు బాగా చదవాలి నేర్చుకున్నట్లయితే అది మనం ముందుకు వెళ్తున్నట్లు. So when quarterly or halfly somewhere one exam he failed, if he thinks that oh here I am weak, I have to put some effort, if that understanding is there, then that means he is progressing. కాబట్టి మనము ఆ విధంగా ఏదైనా చిన్న విషయంలో పడినప్పుడు మనము అక్కడ పాఠం నేర్చుకొని ముందుకి రిపెంట్ అయ్యి ముందుకు మనం వెళ్తూ ఉన్నట్లయితే మనం విజయం అయిపోయి మనం వెళ్తున్నాం. So in the same way in spiritual life, if one area you have fallen and you learned a lesson that I have done wrongly here, and repent there, and then if that is the case, then you are progressing towards overcoming life. కాబట్టి ప్రియులారా ఏదైనా విషయంలో ఒకవేళ పడిపోయినట్టుండి అక్కడ మనకి బాధ కలుగుతున్నట్లయితే ఆల్రెడీ మనం అక్కడ ప్రభు వైపే తిరిగి ఉన్నాము అని ఎరిగి ఆయన కృపను వేడుకొని ముందుకు మనం కొనసాగాలి. If any area you have slipped and fallen and you are grieved and repenting in that situation, that means the Lord is with you, and that you are progressing, you can continue like that. అంటే అప్పుడు పౌలు వల్ల మనం చెప్పొచ్చు, నేను సంపూర్ణ సిద్ధి పొందాను నేను అనుకోవట్లేదు, కానీ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను, లేచి మరలా నేను వెనుకున్న వాటి మరిచి ముందుకు వెళ్తున్నానని మనం చెప్పవచ్చు. At that time we can tell like Paul that I don't think I have obtained that final state yet, I have not become perfect, but I am running towards the goal. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మత్తయి సువార్త 5-6-7 అధ్యాయాల్లో ఉన్న వాటిని మనము ఒక చదువు లాంటిది, మనం ముందుకు ప్రోగ్రెస్ ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం మనం. So this way, as we see Matthew 5, 6, 7, this is like education, and we keep making progress in these areas. ఇందులో కొంతమంది PhD వరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. So in these areas, some people have reached PhD also. కొంతమంది మధ్య తరగతుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. So some are in intermediate classes. కొంతమంది అప్పుడే ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. And some are like those who just began their education. కొంతమంది ఫెయిల్ అవుతూ ముందుకెళ్ళాలని మరలా ఫెయిల్ అవుతూ ముందుకెళ్ళాలని వాళ్ళు కూడా ఉంటారు. But some are failing and they want to
go to next class, they want again they are failing. There are people like that. మనం ఒకరికొకరు ఆ విధంగా సహాయం చేసుకుంటూ ముందుకి ఆ విధంగా వారిని ముందుకు నడిపించేవారుగా మనం ఉండాలి. So we should be like those helping one another, and so that we can progress together towards this. అయితే రెండో విజయం ఎటువంటిదంటే అది లోకాన్ని జయించుడు. యేసు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చెప్పారు. So the second step of this overcoming life, Jesus said in John chapter 16 that I have overcome the world. ఇక్కడ విజయము అంటే మనం మొదటి అనుకున్న చదువుల విజయము అది అవసరము. ఇంకొకటి ఈ విజయం ఏమంటే లోకాన్ని కూడా మనం జయించాలి. So the first victory, as we see Matthew 5, 6, 7, that's like education. We have to continue to progress in those areas. And also second thing that we need to overcome the world. అయితే ఇది ఎటువంటిదంటే క్రీడల వంటిది, క్రీడల్లో విజయం లాంటిది, ఆటల్లో. So this is like the way we gain victory in the sports. అయితే ఇక్కడ మనకి అవతల వ్యక్తి మనకి పోటీదారుడులా ఎనిమిలా కనిపించడు. మన ప్రాణం తీయడానికి చూడు గాని మనల్ని మోసగిస్తాడు. So in the sports, if you see, the other person is not like our enemy, is not trying to kill us, but always he plays some trick to defeat us or deceive us. కాబట్టి ఇది ఈ విషయంలో కూడా అంటే మనం ఈ లోకంలో ఉంటాం, లోకాశలు మనం కలిగి ఉండకూడదు. So this is like we live in this world, but we should not have the desires of this world. అదే విధంగా శ్రమలు వస్తాయి ఈ లోకంలో. ఆ శ్రమల్లో ప్రభువుని ఆనుకునే మనం ఆయన విధానంలోనే మనం వెళ్తూ మనం జయిస్తాం ఆయన కృప ద్వారా. So in this world also there are sufferings, but in those sufferings also we need to depend and lean on our Lord Jesus Christ, and that is how we overcome. ఇక అద్భుతమైన యేసు ప్రభు మనకెంతో మాదిరించి ఉన్నారు. ఆయన యేసు ప్రభుని పట్టుకుని చంపడానికి చూసినప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. So there is a wonderful example that Jesus has given to us, and when there are people seeking to kill him, he used to slip away and go away from that place. కొన్నిసార్లు ఆయనకి నిద్ర ఉండేది కాదు. So sometimes he was sleepless. కొన్నిసార్లు ఆయనకి ఆహారం ఉండేది కాదు. Sometimes he didn't have food. అయినప్పటికీ ఎప్పుడు ఫిర్యాదు లేదు ఆయనకి. But he never complained. ఆ శ్రమల్లో ఆయన సంతోషించేవారు. So in those sufferings he used to rejoice. మనం అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయాల్లో మనం చూసినప్పుడు శిష్యులను కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళకి లోకంలో ఎంతో శ్రమలు కలిగినాయి వాళ్ళకి. So even apostles, when they were filled with Holy Spirit in Acts, the second chapter onwards, we can see that there are so many sufferings for them. వాళ్ళని బెత్తంతో కొట్టేవారు, చెరసాలలో వేసేవారు. So they were beaten with the whips and they were put into the prison. వాళ్ళు సంతోషించినట్టు ఉంటది అక్కడ మనం చూస్తాం. And there they were rejoicing and praising God. కాబట్టి ఆ విధంగా మనము చూస్తాం. ఈ యొక్క లోకంలో ఉన్న విషయాలకి మనం లోబడిపోయినట్లయితే అది బయటికి కనిపించదు ఇది. So if you surrender in your heart or bowing down to these worldly things or worldly desires, then that cannot be seen outside. కాబట్టి మొదటి ఆ యొక్క మనము చూసిన ఆ చదువు వంటి ఆ పునాది సత్యాల్లో మనం దప్పి కలిగి ఉన్నట్లయితే రెండోది ఈ యొక్క లోకంలో జయించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉంటాడు. The first area what we have seen, the education of those Matthew 5, 6, 7, you have that thirst to overcome in those areas, then even concerning these worldly desires we will be able to overcome. కాబట్టి ఇది మనం ఒక ఉద్యోగంలో ఉంటది ఇటువంటి పోరాటాలు, ఇక్కడ మనకి జయం అవసరము. So even in our office, in our job, this type of victory is needed, where we need to overcome this world. బంధువుల మధ్యని, among relatives, లేకుంటే ఇరుగు పొరుగు వారితో, among neighbors. కాబట్టి ఇవి కొంచెం బహిరంగంగా కనిపించేవి, కానీ శత్రువు సరిగా మనకి ఎవరో తెలియదు ఇప్పుడు. So here these are very externally seen, all these things, but we don't know who is the exact enemy. యాక్చువల్గా శత్రువు ఎవరంటే దేవునికి వాక్యానికి విరుద్ధంగా మనం ఎక్కడ వెళ్తుంటే అదే శత్రువు. So who is the enemy? That wherever there is opposite side of contrary to the word of God is being leading us astray, so that is the enemy of God. ఇందులో కూడా మనం ఎదుగుతూ మనం ఉండాలి. So in these areas also we need to grow. ఇందులో కూడా మనకి సహవాసం అవసరం. అందరూ ఒక విధమైన పరిస్థితిలో వెళ్తూ ఉండరు. So we all are not going through same circumstances or situations. We also need grace here. కొంతమంది భర్తల చేత హింసించబడే భార్యలు ఉంటారు దేవుని నిమిత్తము. So there are wives, because they are following Jesus,
they are being persecuted by husbands. లేకుంటే బిడ్డలు హింసించబడుతూ ఉంటారు తల్లిదండ్రుల చేత యేసుప్రభుని వెంబడిస్తున్నందుకు. Sometimes some children, they have chosen to follow Jesus, and they are having persecution from parents. కాబట్టి మనం ఇది కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారానే మనము ఈ యొక్క దారిలో కూడా విజయం మనం ముందుకు వెళ్తూ ఉండగలం. So even in this step 2, we need the fullness of Holy Spirit that we may overcome and progress. మూడోది ఏమంటే యొక్క అపవాదిని జయించడం వంటిది. So the third thing is the overcoming devil. ఇది యుద్ధ భూమి, మనకు శత్రువు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఎవరో. So this is actually the battlefield where we know who is our enemy. దీన్ని జయించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10 నుంచి 18 వరకు పౌలు చాలా స్పష్టంగా రాసి ఉన్నాడు. So if you want to overcome here, we can read Ephesians chapter 6 verse 10 to 18 about the very clearly it is written by Paul. ఆయన యందు అంటే దేవుని యందు మనం బలవంతులై ఉండాలి మనం. So we need to be strong in the strength of the Lord. అంటే మొదటి 2 విషయాల్లో మనము ఆసక్తితో పురోభివృద్ధి మనం జయంతో ముందుకు వెళ్తున్నట్లయితే దేవుని యందు మనం బలం కలిగి ఉంటాం మనం. So when we progress in this step to 1 and 2, then we will be having the strength of the Lord with us. ఇందులో జయం ఏ విధంగా ఉంటుందంటే ప్రకటన 12:11లో రాయబడి ఉంటుంది. So in this, how the victory will be, it is written in Revelations 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. chapter 12 verse 11. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ అంతవరకు తన ప్రాణం ప్రేమించిన వారు కారు. So they overcame him because of the blood of the Lamb and because of the word of their testimony, and they did not love their life even when faced with death. కాబట్టి మనము యేసుప్రభు యొక్క రక్తానికి ఎంతో విలువిస్తాం. మనం అంత ఎంత పవర్ఫుల్ లో మనము ఎరిగి ఉంటాం. So we will know the blood of Christ, how powerful it is, and we value so much. మనము మిస్యూజ్ చేయము, అడ్వాంటేజ్ గా తీసుకోము. So we won't take advantage of the blood of Christ. పాప విషయంలో చాలా తీవ్రంగా ఉంటాం. And we will be very radical towards sin. కాబట్టి ఇప్పుడు అపవాది ఎప్పుడైనా వస్తే మనం దాన్ని బట్టి మనము చెప్తాం అపవాదితోటి. So when the devil comes, we will tell him directly like this. అపవాది యొక్క అంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనము సాక్ష్యం ఇస్తాం మనం. So we will testify with the by the blood of Christ. కాబట్టి వాడికి మన మీద ఎటువంటి అధికారం లేదు. So they don't have, enemy doesn't have any authority over us. ఎందు గురించి అంటే మన ప్రాణాన్ని ప్రేమించేవారుగా ఉండం మనం. So because we are not loving our own lives unto death. ప్రతి దినము మనం సిలువెత్తుకొని మనం ఆయన వెంబడించేవారుగా ఉంటాం. So every day we are of those who are taking up the cross and following him. కాబట్టి ఈ 3 విషయాల్ని అపవాది మనల్ని స్పష్టంగా గ్రహించుకోకుండా సాధ్యమైనంత వరకు చూస్తాడు. So these 3 things devil tries with all his best efforts to deceive us, to distract us, not to understand. అంటే అది మిక్స్ చేయడానికి చూస్తాడు, అది తేటగా మనం లేకుండా చూస్తాడు. So he will always mix some things so that it will not be with clarity for us. మనం ఎక్కడో ఒక దాంట్లో బాగుంటే అతిశయించేటట్లు చేస్తాడు. So if we are good in something, he will make us to boast about it. కాబట్టి ఇది మనం అతిశయించడానికి కాదు. So this is not for our boasting. మనం యేసుప్రభునందే అతిశయించాలి. ఆల్రెడీ శిఖరం మీద ఉన్న ఆయన యందు అతిశయించాలి. So we need to boast in Christ, the Christ who is already at the top of the mountain. So in him we can boast. కాబట్టి మనకు విజయం అన్నది నిత్యంగా విజయం ఉంది. ప్రతిదినం మనం జయించేవారుగా ఉండవచ్చు మనం కలిగి ఉన్న తరగతిలో. So the victory, every day we can have this. Within our class we can have the victory దేవుని వాక్యానుసారంగా according to God's word. ఎవరిని పోల్చుకోని అవసరం లేదు. We don't have to compare with anybody. యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని చింతించిన అవసరం లేదు. So if unit test you are failing, then you don't have to be anxious that final exam also you failed. అది మనకు ఎంతో ఇంకా మంచిది. ఆ విధంగా ఇంకా మనం వాటమి నుంచి నేర్చుకోవడానికి, మంచిగా ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి. So when we fail like that, some unit test, this is like alerting us that we can study even much better, so that final exam definitely we can succeed. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరైనా అటువంటి నేను జై జీవితం లేదు అని నిరుత్సాహంలో ఉన్నట్లయితే దేవుని వాక్యంతో అపవాది దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. So if any one of you are discouraged that I don't have overcoming life in my life, then I request that by taking the word of God you can oppose the devil. మన యొక్క శక్తితో మనం జయించినట్లయితే మనం మోసంలో ఉన్నట్లే. So if you are trying to overcome with our own strength, then you are in deception. అంటే మనకు ఎంతో మారుమాంసం అవసరము. So
but still we need repentance in that case. కాబట్టి ఇందులో మన జయం అన్నది ప్రభు మనకి కొంచెం కొంచెం చూపించే విషయాల్లో మనం రిపెంట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. So in these things, little by little, as the Lord shows, we repent and we progress in our life. ఒక తరగతి నుంచి ఒక్కొక్క తరగతికి వెళ్తున్న విధంగానే So from one class to other class, we keep moving. ఇతరుల్ని అదే విధంగా ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఉన్నదేమంటే నేను పిహెచ్డి చేశాను అత్యంచడం కాదు, కానీ పిహెచ్డి చేసిన వ్యక్తికి ఎంతో బాధ్యత ఉంది ఇతరుల్ని తీసుకురావడానికి So పైకి. here, a person who is done PhD in this area of overcoming life, he is not supposed to boast that he has done PhD, but he has so much responsibility to help lot of people around him. కాబట్టి ఆ విధంగా మనము ఐక్యతతో ప్రేమతో ముందుకు సాగేవారుగా మనం ఉండవచ్చు. So that way we can be united and together we can progress. అలా ఎల్లప్పుడూ మన హృదయంలో నూతన కీర్తన ఉంటుంది. So that way there is always a new song in our lives. ప్రభు మనల్ని కనికరించి ఆయన కృపనిచ్చేవాడు కాబట్టి ఆయన వద్దకు వద్దాం. So he is kind and he is compassionate. He will show mercy towards us. Let us come to him. నేను కొంతవరకు అంటే నాకు కలిగిన ఈ యొక్క తలంపుని ధ్యానించినప్పుడు కలిగిన వీటిని మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేసి ఉన్నాను. So I just tried whatever the Lord has put these thoughts when I was thinking about this. I just tried sharing with you all. దయచేసి మీరు వీటిని ఇంకా మీరు ధ్యానించాల్సిందిగా కోరుతున్నాను. So I request you can take this and meditate even further. దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, దేవుడు కృపనిస్తాడు. So read God's word and understand from there, and God will give us grace. వాటిలో జీవించడానికి మనము గైకొనడానికి ఆసక్తితో ఆయన దగ్గరికి రావాలి. So to live according to his word, let us come to him with a great zeal, and that Lord will help us. సో నీతి నుంచి మనం విడుదల పొందాలి. So we need to be delivered from self-righteousness. అపవాది యొక్క అబద్ధం నుంచి మనం విడుదల పొందాలి. So we need to be delivered from the lies of devil. మనకి ముందు ఎంతో ఉంది ఇంకా ప్రయాణించవలసింది. So there is so much to walk ahead in our life. మనం ఎంతో సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళం. So already we wasted so much time. కాబట్టి ఆ విధంగా మనము ఉండకుండా బుద్ధి గల కన్యక వలె మనం మెలకుగా ఉందాం. So let us be like wise virgins. Let us be awake and alert. ఆయన ఆత్మ చేత నింపబడి దప్పిక కలిగి ముందుకు మనం వెళ్తూ ఉందాం. So to be filled with his Holy Spirit, to have that thirst always in our life, let us progress. ఆ విధంగా ఆయన మహింపరిచేవారుగా ఉందాం. So that way let us glorify God. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములైన స్తోత్రములు. ఈ విధంగా సహోదరులుగా సంఘంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మీ పరిశుద్ధ రక్తం చేత మనం విమోచించి నాయన మేము మీ యొక్క రక్తం చేత కడగబడిన వారమై నీ అడుగుజాడలో నడవడానికి సహవాసంగా సహోదరులుగా మేము నాయన తండ్రి ఐక్యతతో పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతతో మనం ముందుకు సాగుతూ జయించేవారుగా ఉండడానికి మనం పిలిచినందుకు వందనాలు. అవును నాయన, నువ్వు సంఘానికి చెప్తున్నావు నాయన, నువ్వు జయించే ప్రకారము మేము కూడా జయించాలని, నిజంగా సంఘంగా మేము ఆ విధంగా జయించడానికి నాయన ప్రేమ కలిగి ఉండడానికి నీ సింహాసనం మీద మాకు కూర్చోవడానికి నువ్వు స్థానం సిద్ధపరుస్తున్నావు ప్రభువా. మీరు నాయన అందరి బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన అపవాది యొక్క ప్రతి మోసం నుంచి మాకు విడుదలనిచ్చేవాడు నీవైనావు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహిస్తున్నాను. మేము స్తుతిస్తూ సంఘాన్ని బట్టి సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.